ఇప్పుడు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. దాంతో కాలుష్యం బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహక పథకం ప్రజలకు బాగా నచ్చింది. ఒక్కో వాహనంపై దాదాపుగా 20,000 రూపాయలు ఆదా అవుతున్నాయి. ప్రజలు ఆ వాహనాలే కొనుక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో మహిళలకు ఏదైనా ప్రయోజనం కలిగిస్తే ఎలా ఉంటుందా అని ప్రభుత్వం ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మహిళలు ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుని నడుపుకునేలా మహిళల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అంటే ఏ మహిళ అయితే ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంటుందో ఆమెకు ఆ ఆటో మొత్తం ధరలో కొంత రాయితీని ప్రభుత్వం కల్పించేలా ఈ పథకం ఉంటుందని తెలిసింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుకూలంగా ఉన్నారని సమాచారం. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మహిళలు ఆటోలు నడుపుతున్నారు. అయితే మగవారితో పోల్చితే వీరి సంఖ్య తక్కువే. కానీ ఆటోలు నడుపుతూ కొంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకుంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మామూలు ఆటోలతో రోజుకు 500 రూపాయల డీజిల్ అవసరమైతే ఎలక్ట్రిక్ ఆటోకు 100 రూపాయలు ఖర్చవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. తెలంగాణ మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులను కొని ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలను కొని అద్దెకు ఇవ్వచ్చు. తద్వారా నెలవారీ అద్దె పొందొచ్చు. ఇలా కూడా మహిళలు వృద్ధిలోకి వచ్చే వీలు ఉండడంతో ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాల్లో క్రమంగా జనాభా సంఖ్య పెరుగుతుంది. వాహనాల వాడకం పెరుగుతోంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటోలు నడపడం లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో నానాటికి కాలుష్యం పెరుగుతోంది. దాన్ని ఇప్పటి నుంచే కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారగలదు. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ కొత్త పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలీదు. వీలైనంత త్వరగా అమలు చేసేలా ప్లాన్ ఉందని సమాచారం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.